వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. యుద్ధంలోకి ముస్లిం దేశాలను లాగడమే అమెరికా వేసిన మాస్టర్ ప్లాన్లో భాగమా? ఒకవైపు సౌదీతో ఒప్పందం, మరోవైపు ఇరాన్ భయం. ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక మధ్యలో పాకిస్తాన్ విలవిల. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఒక చాలా ప్రమాదకరమైన మలుపు తిరిగింది. ఈ యుద్ధం కేవలం ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయిల్ మధ్య మాత్రమే ఉండిపోతుందని, ఇందులో మరికొన్ని దేశాలు కూడా భాగం కావాల్సి వస్తుందని ముందు నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం. ఇరాన్ తన ఫ్రాక్సీ గ్రూపులను ఈ యుద్ధంలో చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటోంది. ఈ యుద్ధం వచ్చే ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలల వరకు, అంటే 2027 వరకు కూడా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక తాజా పరిణామాల ప్రకారం సౌదీ అరేబియా యోమోన్పై దాడి చేసింది. యోమోన్లోని ఒక ఎయిర్పోర్ట్ రన్వేను సౌదీ పూర్తిగా ధ్వంసం చేసింది. అక్కడ ల్యాండ్ కాబోతున్న ఒక విమానంలో ప్రయాణికులు లేరని, కేవలం IRGC కమాండర్లు మరియు పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నాయని, అవి తమ ప్రభుత్వ భద్రతకు ముప్పుగా మారతాయనే కారణంతో సౌదీ ఈ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా నిన్న రాత్రి యోమన్ కూడా సౌదీ అరేబియాపై ఎదురుదాడి చేసి అక్కడి ఒక ఎయిర్పోర్టును ధ్వంసం చేసింది. ఈ సమాచారం ఇంకా పూర్తిగా ధృవీకరించలేదు. దీనికి సంబంధించిన వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ఇద్దరు ముస్లిం దేశాలు అనేవారు ఒకరితో ఒకరు తలబడుతున్నారు. ఈ గొడవల్లో అన్నిటికంటే ఘోరమైన పరిస్థితి పాకిస్తాన్ది. పాకిస్తాన్కి ఇప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలో అస్సలు అర్థం కావడం లేదు. ఇరాన్కి సపోర్ట్ చేయాలా లేక అమెరికాకు సపోర్ట్ చేయాలా అనే అయోమయంలో పడింది. గతంలో ఇరాన్ తనపై దాడి చేయడానికి ప్రయత్నించిన దేశాలపై ఎదురుదాడులు చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అమెరికా వైపు మొగ్గు చూపితే ఇరాన్ పాకిస్తాన్పై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అమెరికాకు మద్దతు ఇచ్చే ఏ దేశాన్నైనా సరే దెబ్బ కొట్టడానికి ఇరాన్ చూస్తుంది. మొదట్లో ఈ యుద్ధంలో తానే గెలుస్తానని అనుకున్న ఇరాన్కు ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తలకిందులైనట్లు కనిపిస్తున్నాయి. ఏదేమైనా పాకిస్తాన్ ఖచ్చితంగా సౌదీ అరేబియాకే మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి మధ్య ఒక రక్షణ ఒప్పందం కూడా ఉంది. సౌదీపై ఎవరైనా దాడి చేస్తే పాకిస్తాన్ సపోర్ట్ చేయాలి. మరి ఇప్పుడు పాకిస్తాన్ నేరుగా యోమన్తో యుద్ధానికి దిగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ అమెరికా అనుకుంటే కేవలం 2 రోజుల్లోనే ఇరాన్ని పూర్తిగా తుడిచిపెట్టగలదు. కానీ అమెరికా ఇప్పుడే ఆ పని చేయదు. ఎందుకంటే నేరుగా దాడి చేస్తే ప్రపంచ దేశాలన్నీ అమెరికాకు వ్యతిరేకంగా అవుతాయి. అందుకే అమెరికా ఒక కొత్త వ్యూహాన్ని రచిస్తోంది. యోమెన్పై దాడులు జరగడం వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లాగే రెడ్ సీలోని బాబ్ ఎల్ మందేజ్ సముద్ర మార్గం కూడా పూర్తిగా మూతపడే పరిస్థితి వస్తోంది. ఈ సముద్ర మార్గాలు మూసుకుపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఆగిపోతాయి. అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు పడతాయి. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికాను బ్రతిమాలుతూ ఎలాగైనా ఈ గొడవను ముగించు, మాకు ఈ సమస్య నుంచి విముక్తి కలిగించు అని అడుగుతాయి. ఆ సమయంలో అమెరికాకు పూర్తి లైసెన్స్ దొరుకుతుంది. అప్పుడు అమెరికా నేరుగా ఇరాన్పై పూర్తి స్థాయిలో దాడి చేసి దాన్ని పూర్తిగా ముగించేస్తోంది. చాలా మంది ఇరాన్ చాలా శక్తివంతమైన దేశం, దాన్ని ఎవరు ఏం చేయలేరని వాదించవచ్చు. కానీ రాబోయే రోజుల్లో లేదా నెలల్లో ముస్లిం దేశాలన్నీ అంతర్గతంగా ఒకరితో ఒకరు కొట్టుకునే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దయచేసి ఈ విషయాన్ని భౌగోళిక రాజకీయ కోణాలలోనే చూడండి, మతపరమైన కోణంలో చూడకండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.